జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. కొన్నేళ్లుగా స్పోర్ట్స్ మీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జెనెక్స్ విజన్ చేపడుతున్నట్లు అధినేత వెంగల్ రెడ్డి తెలిపారు. పిల్లలు విద్యతో పాటు స్పోర్ట్స్ ఆడటం వల్ల వారిలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి చేకూరుతుందన్నారు. ఏది మిస్ అయినా సరే స్పోర్ట్స్ వర్క్ మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల్లో ఈ సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం తగ్గిపోతూ ఉంది. ఈ యొక్క మొబైల్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఆ మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు, కానీ గ్రౌండ్కి వచ్చి గేమ్ ఆడే వాళ్ళు చాలా మంది తగ్గిపోతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండట్లేదు, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండట్లేదు. చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆ ఫెయిల్యూర్ ని ఫేస్ చేసేదానికి సైకలాజికల్ గా ఫిజికల్ గా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల వాళ్ళు డిఫరెంట్ గా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. హెల్త్ నీ దగ్గర ఉన్నప్పుడు అన్ని నీ దగ్గరకు వస్తాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి నీ దగ్గర లేదనుకోండి, వాటన్నిటి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అందువల్ల లైఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ బాగుండాలి అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. అది స్పోర్ట్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ డే 1 hour తప్పకుండా చేయాలి. ప్రతి ఒక్కరూ చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందేంటి